నమస్కారం ఫ్రెండ్స్. మనము చేయబోయే వీడియో, ఎంతో మంది ఎన్నో టెన్షన్స్ వలన సకాలంలో భోజనం చేయక, టయానికి తినక, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మా ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యాన్ని రక్షించాలని మేము చేస్తున్న ప్రయత్నంలో భాగమే అని భావించి మీరు మా వీడియోని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తూ వీడియోని ప్రారంభించుకుందాం. మనకు ప్రధానంగా టాబ్లెట్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎన్నో రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. ఆ టాబ్లెట్స్ వాడకుండా నేచురల్గా మన గ్యాస్ట్రిక్ ఎలా మనం తగ్గించుకోవాలనే అభిప్రాయంలో మీకు తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించి మీ తోటి ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి ఈ సమాచారాన్ని చేరవేసి మీరు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీ మాటతో మీరు రక్షిస్తారని ఆశిస్తూ, మనకు ప్రతి మార్కెట్లో ఎండు ఖర్జూరాలు అని దొరుకుతూ ఉంటాయి కదండి. ఖచ్చితంగా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు దొరుకుతాయి. నైట్లో మనం పడుకునే ముందు ఒక 2 నుండి 3 ఎండు ఖర్జూరాలు నానబెట్టి, నైట్ అంతా నానబెట్టి తెల్లవారితో లేచిన తర్వాత ఆ వాటర్ నాని ఉంటాయి కదండి, ఆ వాటర్ తాగేసి 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి బ్రష్ చేసుకొని ఆ కాయలు తినగలిగితే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పూర్తిగా నివారణ అవుతుంది. ఇది 40 రోజుల పాటు చేసి మీరు చూడండి. ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మీరు రక్షించుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, బాయ్ బాయ్.